గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రసంగించి రైతు భూమిని కట్టడి చేసే చట్టాన్ని ఆపారు. అది ఒక చరిత్ర. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే సాక్షాత్తు ఆనాటి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి ఈయన ఒత్తిడికి తలవొగ్గారు. రంగాజీ, పార్లమెంట్లో ఉన్నంతకాలం భారత రైతు ధైర్యంగా నిద్రపోవచ్చు, అది మీ ఒక్కరికే సాధ్యమని చెప్పిన వ్యక్తి ఎన్జీ రంగా గారు. ఎన్జీ రంగా గారి జీవితం ఒక పోరాటమే కాదు, ఆయనలో ఒక రచయిత, శాస్త్రవేత్త, తత్వవేత్త ఉన్నారు. అందుకే ఆయన 65 పుస్తకాలు రాశారు ఇంగ్లీష్లో, 15 తెలుగులో రచనలు చేశారు. ప్రపంచ రాజ్యాంగ రూపకల్పన ఉద్యమంలో పాల్గొని వరల్డ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రక్రియలో సంతకం చేశారు. ఎన్జీ రంగా పోరాటాలకు, సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. పద్మ విభూషణ అవార్డు వచ్చింది. ఆ రోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి ఎన్జీ రంగా గారి పేరు పెట్టి ఆ యూనివర్సిటీ ముందుకు తీసుకుపోయాం. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వస్తే ఎన్జీ రంగా గారి యూనివర్సిటీ పేరు మార్చారు. అప్పుడు నేను ఆలోచించి ఇది సెంట్రల్ గవర్నమెంటు శాంక్షన్ చేస్తే ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మళ్ళీ రంగా గారి పేరు పెట్టింది ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎందుకు చేసామంటే ఇవన్నీ కూడా ఒక నాయకుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం, ఒక భావితరాలకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన్ని చూస్తే 50 సంవత్సరాలు సుదీర్ఘంగా, అంటే గిన్నెస్ రికార్డులు కూడా ఎక్కారు. ఏకైక పార్లమెంటు మెంబర్, జీవిత కాలంలో 50 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా ఉన్న వ్యక్తి ఎన్జీ రంగా గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేవు. ఇంకొక పక్కన పదవులు కూడా కోరుకోలేదు. తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ పార్టీలో పోటీ చేసినా గెలుపు ఎన్జీ రంగా గారిది అయిందంటే అది ప్రజానాయకుడి యొక్క గొప్పతనమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే 1995లో రంగా గారు మనకందరికీ దూరం అయ్యారు. నాకు కూడా కొంత అనుబంధం ఉంది. నేను ఎంఏ ఎకనామిక్స్ చేసి రూరల్ డెవలప్మెంట్ మీద పిహెచ్డి చేయాలనుకుంటే అప్పటి వరకు ఉండే నాయకుల్లో గ్రామీణ ప్రాంతానికి రీసెర్చ్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన వారు చాలా తక్కువ. అందులో ఎన్జీ రంగా గారు ముందుంటే నేను ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలన్నీ తీసుకొని, ఆయన చేసినట్టన్నీ కూడా తీసుకొని నేను ఆ రోజు నా పిహెచ్డి కూడా దోహదం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మహనీయుడు ఎన్జీ రంగా గారు. అయితే ఆ రోజు ఆయన చేసిన పోరాటం మనం చూసాం. అనేక పోరాటాలు చేశారు. ఓసారి మనం విన్నాం, స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో భార్యాభర్తలు ఎంత ఆదర్శంగా ఉంటారనే దానికి ఎన్జీ రంగా గారు ఒక ఉదాహరణ. ఎన్జీ రంగా గారు, భారతీదేవి గారు ఆయన సతీమణి, ఇద్దరు కూడా ఆలోచించుకుని పిల్లలు పుడితే దేశం కోసం పోరాటంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదని పిల్లలు వద్దనుకొని జీవించిన ఆదర్శమూర్తులు ఎన్జీ రంగారావు గారు. ఆ తర్వాత దత్తత తీసుకున్నారు నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారు దత్తత తీసుకుంటే నేను 1878లో ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు. అది ఈ కుటుంబంతో నాకుండే అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.